మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇది పెట్టుకొని పడుకోండి చాలు. 7 నిమిషాల్లో దరిద్రాలు వదిలిపోతాయి, ధనం వచ్చి పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో బుధవారానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. బుధగ్రహం అంటేనే బుధుడికి కారకుడు, వ్యాపారానికి అధిపతి మరియు సంపదను ఇచ్చే దేవుడు. ఎవరి జాతకంలో అయితే బుధుడు బలహీనంగా ఉంటాడో వారికి ఎంత సంపాదించినా డబ్బు నిలవదు, అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి, సమాజంలో గౌరవం తగ్గుతుంది. అలాంటి ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి బుధవారం రోజున చేసే పరిహారాలు అమోఘంగా పనిచేస్తాయి. అదేవిధంగా ఈరోజు రాత్రి సమయంలో చేసే తాంత్రిక పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. ముఖ్యంగా రేపు బుధవారం రాత్రి మీరు పడుకునే ముందు మీ దిండి కింద ఒక చిన్న పొట్లాన్ని పెట్టుకుని పడుకుంటే చాలు. కేవలం 7 నిమిషాల్లోనే మీ 7 జన్మల దరిద్రం వదిలిపోతుంది. మీ ఆలోచన విధానం మారుతుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ధనం వచ్చి పడడానికి మార్గాలు సుగమం అవుతాయి. మరి ఇంతటి గొప్ప పరిహారం గురించి, ఆ దిండి కింద పెట్టుకోవలసిన ఆ రహస్య వస్తువు గురించి ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈ పరిహారం చేసే ముందు మనం కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. ముఖ్యంగా ఇంట్లోని ఆడవారు బుధవారం రాత్రి పడుకునే ముందు వంటగది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వంటగది అనేది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే స్థలం. ఏ ఇంట్లో అయితే వంటగది అస్తవ్యస్తంగా ఎంగిలి గిన్నెలతో నిండి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు. అందుకే బుధవారం రాత్రి మీరు పడుకోవడానికి కనీసం 1 గంట ముందే మీ వంటగదిని పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. తిన్న తర్వాత ఉన్న అంట్లన్నిటినీ తోముకోవాలి. షింకులో ఒక ఎంగిలి గిన్నె కూడా ఉండకూడదు. అంట్లు తోమిన తర్వాత వంటగది గట్టును, ముఖ్యంగా గ్యాస్ పొయ్యిని చాలా శుభ్రంగా తుడుచుకోవాలి. గ్యాస్ పొయ్యి కింద ముగ్గు పెట్టుకోవటం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఒక గొప్ప సాంప్రదాయం. పొయ్యి కింద బియ్యపు పిండితో చిన్న ముగ్గు వేసి దానికి పసుపు కుంకుమలు అద్దితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. గ్యాస్ పొయ్యిని మనం అగ్నిదేవుడిగా భావిస్తూ ఉంటాం కాబట్టి దానిని గౌరవించటం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఉండదు. ఇలా వంటగదిని శుద్ధి చేసుకున్న తర్వాతే మీరు ఈ పరిహార ప్రక్రియలోనికి వెళ్ళాలి. ఇప్పుడు అసలు పరిహారం ఏమిటో చూద్దాం. రాత్రి మీరు పడుకునే ముందు ఒక తెల్లటి కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం మీద ఎటువంటి గీతలు ఉండకూడదు. ఒక పెన్ను తీసుకొని ప్రశాంతంగా కూర్చొని మీ మనసులో ఉన్న అతిపెద్ద కష్టం ఏమిటో ఆ కాగితం మీద రాయండి. అది అప్పుల బాధ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విజయం కావచ్చు. ఆ కష్టం త్వరగా తీరిపోవాలని, మీ జీవితం సుఖ సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాయండి. ఇలా రాయటం వల్ల మీ మనసులోని సంకల్పం ఆ కాగితంపై ఒక శక్తిగా మారుతుంది. ఇప్పుడు ఆ కాగితంలో కొన్ని పవిత్రమైన మరియు శక్తివంతమైన పదార్థాలను ఉంచాలి. మొదటగా అందులో కొంచెం కర్పూరం వేయండి. కర్పూరం అంటే పవిత్రతకు నిదర్శనం. అది గాలిలోని దోషాలను, మీ చుట్టూ ఉన్న దుష్టశక్తులను హరిస్తుంది. ఆ తర్వాత అందులో కొద్దిగా టీ పొడిని వేయండి. చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు, టీ పొడి ఏమిటి అని. కానీ టీ పొడికి ప్రకృతిలోని నెగిటివ్ ఎనర్జీని గ్రహించి పీల్చుకునే అద్భుతమైన గుణం ఉంటుంది. మీ దిండి కింద ఇది ఉండటం వల్ల మీ ఆలోచనలో ఉండే వ్యతిరేకతను ఇది లాగేసుకుంటూ ఉంటుంది. అనంతరం అందులో 2 వక్కలను ఉంచండి. వక్కలు వినాయకుడికి ప్రీతికరమైనవి. ఏ పనిలోనైనా విఘ్నాలు తొలగిపోవాలంటే వక్కను వాడటం తప్పనిసరి. ఆ తర్వాత ఒక 2 జాజికాయలను కూడా అందులో వేయండి. జాజికాయకు ధనాన్ని ఆకర్షించే గుణం అపారంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలగాలంటే జాజికాయను వాడాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలా కర్పూరము, టీ పొడి, వక్కలు, జాజికాయలను ఆ కాగితంలో ఉంచి దానిని ఒక పొట్లంలో చుట్టండి. ఈ పొట్లాన్ని మీ చేతిలో పట్టుకుని 1 నిమిషం పాటు మీ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని మీ దిండి కింద పెట్టుకుని పడుకోండి. మీరు పడుకున్న 7 నిమిషాల్లోనే ఆ వస్తువుల నుండి వెలువడే తరంగాలు మీ శరీరంలో ఉన్న చెడు చక్రాలను ప్రభావితం చేస్తాయి. మీ ఉపచేతన మనస్సులో ఉన్న భయాలు, దరిద్ర రేఖలు చెరిగిపోవటం మొదలవుతూ ఉంటాయి. 7 జన్మల నుండి వస్తున్న కర్మదోషాలు కూడా ఈ ప్రక్రియ ద్వారా పటాపంచలు అవుతూ ఉన్నాయని నమ్మకం. ఈ పరిహారం వెనుక ఒక మానసిక మరియు ఆధ్యాత్మిక శాస్త్రం దాగి ఉంది. రాత్రంతా ఆ పొట్లం మీద దిండి కింద ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం సానుకూలంగా మారుతుంది. తెల్లవారేసరికి మీ మనసుకి ఏదో ఒక పరిష్కార మార్గం మీకు ఖచ్చితంగా స్మరిస్తుంది. అంటే ఆ కష్టం తీరడానికి ఒక మార్గం మీకు తెలుస్తుంది. మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే ఆ దిండి కింద ఉన్న పొట్లాన్ని ఎవరికీ తెలియకుండా బయటకు తీయండి. ఆ పొట్లాన్ని ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. పొరపాటున కూడా దానిని ఇంట్లో ఉంచకూడదు లేదా ఇంట్లో డస్ట్బిన్లో వేయకూడదు.
ఎందుకంటే ఆ పొట్లంలోని మరియు మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని మొత్తం పీల్చుకుని ఉంటుంది. దానిని బయటపడేయటం అంటే మీ దరిద్రాన్ని బయటకు పంపేయటమే. ఇలా బుధవారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పరిహారం చేస్తే మీకు ధనయోగం పడుతుంది. అప్పులు తీరిపోతాయి, రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. ఈ పరిహారం గురించి ఎవరికీ ముందుగా చెప్పకూడదు. ఇది మీ అంతరంగిక ప్రార్థనలా ఉండాలి. ఎప్పుడైతే మీరు పూర్తి నమ్మకంతో ఈ పని చేస్తారో అప్పుడు ప్రకృతి సద్దులు మీకు సహకరిస్తాయి. బుధవారం అనేది మార్పుకు సంకేతం. మీ జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి, సమాజంలో ఒక మంచి స్థాయిని పొందడానికి ఈ దిండి కింద పెట్టుకునే పరిహారం ఒక మెట్టులా పనిచేస్తుంది. పొడిలోని గ్రహించే శక్తి, కర్పూరంలోని శుద్ధి చేసే శక్తి, వక్కలోని విఘ్న నివారణ శక్తి మరియు జాజికాయలోని ధన ఆకర్షణ శక్తి, ఈ 4 కలిపి మీ తలరాతను మారుస్తాయి. ఎన్ని రోజులు కష్టపడినా ఫలితం లేని వారికి, చిన్న చిన్న అడ్డంకుల వల్ల పనులు ఆగిపోయే వారికి ఇది ఒక దివ్య ఔషధం లాంటిది. రేపు రాత్రి పడుకునే ముందు ఈ పని చేయటం మర్చిపోకండి. వంటగదిని శుభ్రంగా ఉంచుకోవటము, గ్యాస్ పొయ్యి కింద ముగ్గు వేయటం వంటివి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి చేసే పనులు. అయితే దిండి కింద ఈ పొట్లం పెట్టుకోవటం అనేది మీ దరిద్రాన్ని పారద్రోలడానికి చేసే పని. ఈ 2 కలిస్తేనే మీ జీవితం సంపూర్ణంగా మారుతుంది. ధనం అనేది కేవలం కష్టపడితేనే రాదు, దానికి దైవబలం మరియు గ్రహబలం కూడా తోడవ్వాలి. బుధవారం నాడు బుధుడి అనుగ్రహం కోసం చేసే పరిహారం మీకు బలాన్ని ఇస్తుంది. 90 నిమిషాల్లో ఫలితం వస్తుంది. కానీ నిజానికి మీరు చేసే ఈ పని వల్ల 7 నిమిషాల్లోనే మీ మనసులో మార్పు మొదలవుతుంది. ఆ మార్పే మీ విజయానికి నాంది పలుకుతుంది. అలాగే ప్రతి బుధవారం వీలైతే ఆవుకు పచ్చని గడ్డిని తినిపించటం కూడా మంచిది. కానీ ఈ రాత్రి పూట పరిహారం మాత్రం తప్పనిసరిగా చేసి చూడండి. అద్భుతమైన మార్పును మీరు గమనిస్తారు. ఐశ్వర్యము, ఆరోగ్యము మరియు సుఖశాంతులు మీ ఇంట తాండవిస్తాయి. చాలామంది కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఇతరుల చేతుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంట్లో ధనం నిలవని కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు. కష్టపడే తత్వం ఉన్నప్పటికీ, డబ్బు రాబడి ఉన్నప్పటికీ ఆదాయం నిలవకపోవటం అనేది చాలామంది ఎదుర్కొనే ప్రధానమైన సమస్య. జ్యోతిష్య శాస్త్రంలో ఇందుకు కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి. అందులో ఒకటి యాలుకల పరిహారం. ఇది చాలా సులువైన పరిహారం. దీన్ని పాటించటం ద్వారా కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక స్థితిగతులు మార్పును గమనిస్తారు. మరి ఆ పరిహారం ఏమిటో, ఏ రోజు చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న కథను విందాం. ఒకప్పుడు జంబాసురుడనే ఒక రాక్షసుడు విజృంభించి తపోబలంతో, తనదైన రాక్షస బలంతో దేవతలందరినీ ఓడించి వేశారు. అతని వల్ల దేవతలందరూ దెబ్బతిని చెల్లా చెదురై బాధపడి తిరిగి తమ స్థితి కోసమని గురువైన బృహస్పతిని శరణు వేడుకున్నారు. బృహస్పతి ఒకసారి ధ్యాన ముద్రాంకితుడై బ్రహ్మదేవుని ఆజ్ఞతో జంబాసురుని అణచాలంటే విష్ణువు దగ్గరకే వెళ్ళాలి అని తెలుసుకుని విష్ణువు దత్తుడిగా ఉన్న రూపాన్ని ఆశ్రయించమని దేవతలకు బోధించాడు. బృహస్పతితో కలిసి దేవతలందరూ కూడా దత్తుని వద్దకు వచ్చారు. ఆ సమయంలో దత్తుడు వారికి ఒళ్ళో మగువ, చేతిలో మదిరలతో దుర్భాషలాడుతూ కనిపించాడు. వికృతమైన చేష్టలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవతలకు ఏమిటి ఇలా కనబడుతూ ఉన్నాడు అనే ప్రశ్న కూడా రాలేదు. సత్వగుణంతో కూడిన దేవీ శక్తికే భగవంతుణ్ణి గుర్తించే శక్తి ఉంటుంది స్వామి, నువ్వు మమ్మల్ని పరీక్షిస్తున్నావు, కానీ నీ రూపం యొక్క తత్వం చెప్తూ ఉన్నాం స్వామి. ఏ దోషము లేనివాడివి నువ్వు అన్నారు. అప్పుడు స్వామి, ఇన్ని దోషాలు పెట్టుకున్న నన్ను ఇలా స్తోత్రం చేస్తున్నారు, ఏం ప్రయోజనం కోసం వచ్చారో చెప్పండి అన్నాడు. అప్పుడు బృహస్పతి, జంబాసుర సంహారం కోసం నిన్ను పిలుస్తున్నాం అన్నాడు. వ్యసనాలతో ఉన్న ఒకానొక పిచ్చివాడిని నా వల్ల అవుతుందా అన్నారు స్వామి, మీరు అలా మాట్లాడవద్దు. మీరు ఏమిటో మాకు తెలుసు. ఆ స్త్రీ ఎవరో మాకు తెలుసు. నువ్వు ఎలా ప్రవర్తించినా నీ స్థితి బ్రహ్మీ స్థితి, త్రిగుణాతీత స్థితి. ఆ స్థితి ఉన్నవాడికి ఏ దోషమూ లేదు. అగ్నికి చెదలు అంటుతాయా? నీవు దోషము లేని వాడవు గనుక నీకు అనగుడు అని పేరు. అలాంటి నిన్ను ఆశ్రయించిన వారు
అంగరహితులై అనగులు అయిపోతూ ఉన్నారు. నీ ఊళ్ళో ఉన్న ఈవిడ జగన్మాత అంటే శ్రీ మహాలక్ష్మి. అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో అనగా అనే నామం ఉంది. ఇక మద్యపానం, నువ్వు తాగుతున్న ఆ మద్యపానం మరేమిటో కాదు, బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య పానంతో నువ్వు ఆనంద పరవశుడవై ఉన్నావు అన్నారు. అప్పుడు తన అసలు స్వరూపాన్ని దర్శింపచేశాడు స్వామివారు. వెంటనే అందరూ సాష్టాంగ నమస్కారం చేసి దత్తుణ్ణి ఉద్దేశించి అద్భుతమైన స్తోత్రం చేస్తారు. ఈ స్తోత్రం దత్తపురాణంలో మహా అద్భుతమైన స్తోత్రంగా చెప్పబడుతున్నది. మహిమాన్వితమైన ఈ స్తోత్రం, ఆ స్తోత్రంతో సంతుష్టి చెంది దత్తుల వారు మీరు కోరినట్లు అసుర సంహారం చేస్తాను, మీరు వెళ్ళి ఆ రాక్షసులను యుద్ధానికి పిలిచినట్లుగా పిలిచి నా దగ్గరకు తీసుకురండి అన్నారు స్వామివారు. వెంటనే దేవతలందరూ వెళ్ళి జంబాసురుని కవ్వించారు. మళ్ళీ వచ్చారు అని అసురులందరూ కూడా యుద్ధం చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు చిత్రంగా యుద్ధం చేస్తూ వెనక్కి నడవటం మొదలుపెట్టారు. సరిగ్గా దత్తుని ఆశ్రమం వచ్చేసరికి వాళ్ళందరూ కూడా పక్కకు వెళ్ళిపోయారు. ఎదురుగా మునిలా కూర్చున్న దత్తుల వారు అనగాదేవి కనిపించారు రాక్షసులకు. వెంటనే లక్ష్మి మీదకి దృష్టి వెళ్ళింది రాక్షసులకు. ముల్లోకాలలో ఇంత గొప్ప స్త్రీ మరొకరు లేరు, స్వీకరించవలసిందే అని ఒక పల్లకి తెప్పించి ఆవిడను బలవంతంగా లాగి అందులో కూర్చోబెట్టి పల్లకి నెత్తి మీద పెట్టుకున్నాడు. నవ్వుతూ ఉన్నారు దత్తులవారు. సిరి నెత్తికి ఎక్కగానే ప్రతి వాడిలో అంతవరకు ఉన్న బలం, తేజస్సు, ఉత్సాహం క్షీణించిపోయాయి. దానితో బలహీనులైపోయారు. అప్పుడు లక్ష్మీదేవి దిగివచ్చి దత్తుని ఒళ్ళో కూర్చుంటుంది. వెంటనే దేవతలకు సైగ చేశారు దత్తులవారు, ఇప్పుడు మీరు వెళ్ళండి అని. వెంటనే దేవతలందరూ వెళ్ళి అవలీలగా జంబాసురుడు మొదలుగుని రాక్షసులు అందరినీ కూడా సంహరించారు. శత్రువును దెబ్బతీయాలంటే మన బలమైన పెంచుకోవాలి, లేదా వాడి బలమైన తీసేయాలి. బలం తీయడానికి పెద్ద కారణమైనది సిరిని నెత్తికి ఎక్కించుకోవటం. ఎవరు సిరిని నెత్తికి ఎక్కించుకుంటారో వాడిని లక్ష్మి వదిలేస్తుంది. ఇది ఈ కథలో ఉన్న తత్వం. దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏమిటంటే, విశ్వవ్యాపకమైన సంపదలను, శక్తులను ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపము అని గ్రహించగలగాలి. అందుకే అందరికీ మహాలక్ష్మి, నీకు మాత్రం కాలరాత్రి అన్నాడు హనుమంతుడు రావణాసురుడితో. ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారం ప్రతి బుధవారం రోజునే చెయ్యాలి. ముందుగా ఆకుపచ్చ రంగులో ఉన్న 5 యాలకులను తీసుకొని మీ పర్సులో ఉంచుకోవాలి. ప్రతి 2-3 రోజులకు ఒక్కసారి వాటిని మారుస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీరువాలోనూ కూడా 5 ఆకుపచ్చటి రంగులో ఉన్నటువంటి యాలకులను ఉంచుకోవాలి. వాటిని కూడా ప్రతి 2-3 సార్లకు ఒక్కసారి మార్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎండిపోయిన యాలకులు ఉంచరాదు. ఆకుపచ్చ యాలకులను ధనాన్ని ఆకర్షించే, ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది వాటికి. కాబట్టి వీటిని మాత్రమే ఉంచుకోవాలి. ఈ పరిహారానికి వీటిని మాత్రమే ఉపయోగించాలి. మీరు పేదరికంతో బాధపడుతూ ఉన్నట్లయితే భిక్షమెత్తుకునే వారికి ఒక నాణ్యంతో పాటు యాలకులను కూడా దానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా 5 బుధవారాలు చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగంలో ఎదుగుదల లేనివారు ఉద్యోగ ప్రమోషన్ కోసం ఈ చిట్కాను బుధవారం పాటిస్తే ప్రయోజనం ఉండవచ్చు. ఒక ఆకుపచ్చ వస్త్రంలో 3 యాలకులను చుట్టి వాటిని మీరు పడుకునే దిండు కింద ఉంచి నిద్రించాలి. ఉదయాన్నే ఆ యాలకుల స్థానంలో కొత్త వాటిని చేర్చాలి. ఇలా ప్రతి నెల అన్ని బుధవారాలు, అంటే నెలకు 4 బుధవారాలు వస్తాయి కాబట్టి 4 బుధవారాలు చేయటం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఉద్యోగ ప్రమోషన్లు కావాలి అనుకునేవారు యాలకులతో ఈ పరిహారం చేయటం వలన ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. మరి ఈ పరిహారాలు పాటించేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఈ పరిహారం చేద్దాం అనుకున్న బుధవారం రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం చేసి దీపం వెలిగించి మీరు పరిహారానికి ఉపయోగించే యాలకులను మీ ఇష్ట దైవం దగ్గర పెట్టి మీ సంకల్పం చెప్పుకోవాలి. అప్పుడు ఆ యాలకులను ఉపయోగించుకోవాలి మీ పరిహారానికి. ఈ పరిహారానికి వాడిన యాలకులను దానం చేయవచ్చు.
లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశాలలో వేయవచ్చు. అయితే ఈ పరిహారం ప్రతి బుధవారం రోజున చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. ఇలా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నట్లయితే ఆమె అనుగ్రహం మీ వైపు ఎప్పుడూ ఉంటుంది. మీకు అష్టైశ్వర్యాలను ఆ తల్లే ప్రసాదిస్తుంది. యాలకులంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎక్కువగా కష్టాలు పడుతున్నవారు, ఇంట్లో రూపాయి మిగలటం లేదు అని అనుకునేవారు బుధవారం రోజున యాలకులతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.